2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం విజయపెద్దిన గారు. నమస్తే నాగరాజ్ గారు. ఎప్పుడో మీతో నేను చేయాలనుకున్నటువంటి టాపిక్, భార్య మనల్ని బాగా ప్రేమిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అది ఎలా ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. థింగ్స్ మన కళ్ళ ముందు కనిపించినా కూడా రియాలిటీలోకి ఏ హస్బెండ్ రాడు. కొంతమంది విసిగించుకుంటారు, కొంతమంది భార్య చేసే పనులు చూసి చేతస్తాం అనుకుంటారు. బట్ ప్రేమ అనేది ఏ విధంగా చూపిస్తారంటారు? ఎలా తెలుస్తుంది మనకి? ఓకే, భార్య చూపించే ప్రేమ చూపిస్తుందని ఒక భర్తకి ఎలా తెలుస్తుంది? ఓకే ఓకే ఇది అంటే ఆటోమేటిక్ గా ఎక్స్పీరియన్స్ తో తెలిసిపోతుందండి. కొన్ని అంటే కొన్ని విధానాల ద్వారా, కొన్ని మాటల ద్వారా, కొన్ని ఏమో ప్రవర్తన ద్వారా తెలిసిపోతూ ఉంటుంది. ఆబ్వియస్ గా ఏదైనా ఏంటంటే మనం ఏదో అంటే మగవాళ్ళు పెద్ద గంభీరంగా కనిపిస్తారు, ఏదో ఇది రిజర్వ్డ్ అది ఇది అనుకుంటాం. కానీ ఎంత రిజర్వ్డ్ గా ఉండి ఎంత ఇదిగా ఉన్న వాళ్ళకు కూడా లోపల ఒక మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, పసిపాపల్లాగా వాళ్ళని కూడా కేర్ తీసుకోవాలి భార్య అనే ఒక చిన్న కోరిక ఉంటుంది. అది గనక భార్య అట్లా గనక చేసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, అది గుర్తిస్తారు కూడా వాళ్ళు. సో నా భార్యకి నేనంటే చాలా ఇష్టం అనే ఫీలింగే వాళ్ళకి జీవితంలో ఒక మంచి కాన్ఫిడెన్స్ ని అచీవ్ చేయటానికి, సక్సెస్ అచీవ్ చేయటానికి కూడా అది ప్రేరణ కింద కూడా ఉంటుంది వాళ్ళకి. పర్సనల్ లైఫ్ లో ఈ సాటిస్ఫాక్షన్ ఉన్న వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా అద్భుతంగా సాగిపోతుంది అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఒక భర్తకి బాగా ప్రేమించే భార్య ఉన్నప్పుడు ఇంటి గురించి కానీ, మనసు చికాకులు పడాల్సిన విషయాలు కానీ అంత ఉండవు. సో ప్రేమించే భార్య ఎలాగో పెద్ద విసిగించదు, అంతే కదా. సో ఇప్పుడు మనం ఎట్లా ప్రేమిస్తుంది అనేది తెలుసుకోవాలంటే కమ్యూనికేషన్ ఎట్లా చేస్తుంది అంటే కమ్యూనికేషన్ అంటే ఏదన్నా ఒకవేళ తనకి నచ్చనిది, తనకి ఇష్టం లేనిది భర్త ప్రవర్తన ద్వారా కానీ భర్త వైపు నుంచి జరిగితే కూడా చాలా ఓర్పుగా చెప్పగలుగుతుంది. అంటే ఒక ఫైటింగ్ మోడ్ లోకి వెళ్ళిపోకుండా, ఒక ఆర్గ్యుమెంట్ కి తీసుకెళ్లకుండా తనకి క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పగలుగుతుంది తన ఫీలింగ్స్ ని. అది ఒక మగవాళ్ళకి ఇష్టం. అది అంటే ఓపెన్ గా భార్యని ఇబ్బంది పెట్టేది ఏదన్నా ఉంటే అది ఆర్గ్యూ చేయకుండా, బ్లేమ్ చేయకుండా, అంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నువ్వు తొందరగా వస్తే బాగుండేది, నీకోసం ఇలా కాకుండా మీరు తొందరగా వస్తే మీతో కలిసి భోంచేద్దాం అనుకున్నాను, ఎంత అందంగా ఉందో చూడండి. అదే లేట్ గా వచ్చారని కంప్లైంట్, అది కూడా నువ్వు రావాల్సిన టైంకి రాలేదని చెప్పటమే కదా. నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలి, ఆకలితో మాడిపోవాలా, ఇవన్నీ అనేకంటే చక్కగా నువ్వు త్వరగా వస్తే నీతో కలిసి భోంచేద్దాం అని అనుకున్నాను అని అంటే ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రేపు పొద్దున ఏదన్నా పనిలో ఉంటే కూడా అరే భోజనం టైం అయిందేమో, మా ఆవిడ వెయిట్ చేస్తుందేమో, కాస్త పని త్వరగా పూర్తి చేసుకుని వెళ్దామన్న ఉత్సాహం వస్తుంది. సో కమ్యూనికేషన్ అనేది ఒక గొప్ప ఆర్ట్ అండి. అది చక్కగా భార్య బాగా ఇష్టపడితే గనక భర్తని కమ్యూనికేషన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏది పడితే అది అంటం గాని, విసిగించటం గాని, పోట్లాటలకి దిగటం గాని త్వరగా చేయరు. అదొకటి. ఇంకొకటి, ప్రేమగా అంటే ఏంటి, వీళ్ళని టైంకి అన్ని తింటున్నారా లేదా చూసుకోవటం. ఒకవేళ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ఆయన టైము పాడు ఉండదు, అసలు 3 అవుతుంది తిన్నాడో లేదో అని గుర్తు చేయటం, ఫోన్ చేసి తిన్నారా అని కనుక్కోవటం, ఇట్లాంటివి కూడా టైం టు టైం వాళ్ళు జాగ్రత్తలు కూడా బాగా తీసుకుంటారు. ఓకే. అట్లాగే వీళ్ళకి భర్తలకి ఏదన్నా అంటే బట్టలు కొనుక్కునే తీరిక లేకపోయినా అసలు బయట పనుల మీద అంటే ప్రొఫెషనల్ గా చాలా బిజీగా ఉండి వీళ్ళకి టైం ఇవ్వకపోతే కూడా, ఇంకా చెప్పాలంటే వీళ్ళే టైం తీసుకుని వాళ్ళకు కూడా షాపింగ్ చేసి ఆ బట్టలు ఏదో కొని పెట్టడం, వాళ్ళ అవసరాల మీద కూడా ఒక దృష్టి పెట్టి ఉంచుతారు. సో ఇంకొకటి, కంప్లైంట్స్ ఎక్కువ ఉండవండి, వాళ్ళని అర్థం చేసుకుంటారు కాబట్టి. ప్రొఫెషనల్ లైఫ్ లో ఇప్పుడు కెరియర్ స్టార్ట్ అయినప్పుడు ఒక 30 to 40 మధ్యలో మగవాళ్ళకు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ గా బాగా స్టేబుల్ అయ్యే ఏజ్ అది, ఉద్యోగంలో కానీ బిజినెస్ లో కానీ. ఆ టైంలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. సో దాన్ని అర్థం చేసుకుని కంప్లైంట్ మోడ్ అనేది తక్కువగా చూపిస్తారు.
అంటే టైం లేదని చక్క సరదాగా బయటికి వెళ్తే బాగుండనేది ఏ భార్యకైనా ఉంటుంది, కానీ కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. సరే తను కూడా అంటే కావాలని, అంటే మీరు ఫ్రెండ్స్ తో టైం పాస్ చేసి వచ్చారనుకోండి, వీళ్ళకి నచ్చదు. కానీ మీరు నిజంగా ప్రొఫెషనల్ గా బిజీగా ఉంటే వీళ్ళు అర్థం చేసుకుంటారు. సో అది కూడా ప్రేమలో ఒక భాగమే. సో అంటే ఏంటంటే మీ కష్ట సుఖాల్లో భర్త యొక్క కష్టం సుఖం ఆలోచించి తెలుసుకుని అందులో తన వంతు సహాయం గాని తోడు గాని అందించడానికి చూస్తారు. ఓకే. అట్లాగే ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక ఎంత ప్రేమ ఉన్నా సరే అప్పుడప్పుడు చిన్న చిన్న నచ్చనివి జరగటం అనేది సర్వసాధారణం. అది జరిగినప్పుడు వీళ్ళు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వరు. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది అలిగి 2-3 రోజులు మాట్లాడరు. అవును. అది భర్తకి ఎంత నరకయాతనో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మెంటల్లీ హెరాస్మెంట్ లో ఉంటది అది, కనిపించదు. అది అంటే అదొకలాంటి బాధని గాయాన్ని క్రియేట్ చేస్తుంది భర్తకి ఆ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది. దాని బదులు ఈ విషయంలో ఇట్లా చేసుంటే బాగుండేది, ఇది నాకు కొంచెం నచ్చలేదు, నేను హర్ట్ అయ్యాను అని ఓపెన్ గా చెప్పేసి ఆ విషయాన్ని అక్కడతో వదిలేసి మరో నిమిషం మళ్ళీ గంటలో చక్కగా ముందేమీ జరగలేదన్నట్టు ఉండే భార్య అంటే మగవాడికి చాలా గౌరవం. ఎందుకంటే తప్పులు చిన్న చిన్నవి జరుగుతున్నాయి తన వల్ల అని భర్తకు కూడా తెలుసు. ఈ విషయం వల్ల మా ఆవిడ హర్ట్ అయిందనేది అతనికి తెలుస్తుంది. కానీ దాన్ని ఓర్పుగా నేర్పుగా చెప్పి ఆ విషయాన్ని మరీ సాగదీసి దాని గురించి పెద్ద ఇష్యూ చేయకుండా రచ్చ చేయకుండా హుందాగా హ్యాండిల్ చేసే వైఫ్ అంటే హస్బెండ్ కూడా ఎన్నో రెట్లు ప్రేమ ఆటోమేటిక్ గా పుట్టుకొస్తుంది. సో కొంతమంది గొడవలు పడ్డా కూడా వెంటనే క్లియర్ చేసుకుంటది ఏ భార్య, లవ్ చేసే భార్య వెంటనే. అవును, అంటే దాన్నే పట్టుకుని వేలాడి మాట్లాడకుండా ప్యాసివ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ అంటాం మేము. అంటే సైలెంట్ గా భోజనం ఉంటే అన్ని టేబుల్ మీద పెట్టి పక్కకి వెళ్ళి కూర్చోవటం, ఏదో టైంకి అన్ని అందించాలి కాబట్టి అక్కడ పెట్టేసి వెళ్ళటం, మాట్లాడకపోవటం, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అదొకటి. ఇంకొకటి, ఏదన్నా నిజంగా తెలియక హత్య చేసి ఏదన్నా సందర్భాలు ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా తొందరగా అంటే క్షమించేస్తారు. సర్లే పోన్లే పాపం ఏదో హడావిడిలో ఉన్నాడు, మర్చిపోయి ఉంటాడు, చేయలేకపోయాడు అనేది అతని వైపు నుంచి ఆలోచించి, అంటే అతని స్థానంలో నిలబడి ఆలోచించి దానికి పెద్ద ఇది ఇవ్వకుండా తొందరగా క్షమించేస్తారు, ఫర్గివ్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే నాగరాజు గారు, వీళ్ళు పుట్టింటికి అంత గబగబా పరిగెత్తాలని చూడరు. అంటే భర్తని వదిలేసి ఉండలేకపోవటం ఒకటి, వాళ్ళు లేకపోతే భర్తకి ఎక్కడ అంటే సౌకర్యాల్లో తగ్గిపోతాయో ఇబ్బంది పడిపోతారో అనేది ఒకటి, రెండూ ఉంటాయి. సో వీళ్ళని భర్తను వదిలేసి ఎక్కువ కాలం కూడా ఉండలేకపోవటం కూడా ఉంటుంది. అలా అని 2-3 రోజుల్లో వచ్చి వెళ్ళినా గానీ 2 రోజుల్లో పరిగెత్తుకొచ్చేయాలని చూస్తారు. అది ఒకటి ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా అంటే అలా అని అవసరానికి పుట్టింట్లో ఉండే భార్యలకి ప్రేమ తక్కువ అని నేను అన్నను, కానీ వీళ్ళది తెలిసిపోతూ ఉంటుంది ఎక్కువగా, ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడేది భార్యలు ఎక్కువ ప్రేమిస్తున్నారని ఎలా కనుక్కుంటాడు భర్త అనే కదా. పుట్టింట్లో ఉండకుండా పరిగెత్తుకొచ్చేస్తుంటే కూడా కనుక్కోవచ్చు ఇతను. ఇంకోటండి, మెయిన్ థింగ్, ఆఫీస్లో కానీ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్ లో కానీ భర్తకు ఉండే టెన్షన్స్ కూడా ఇంటి దగ్గర ఈజీ చేయటానికి ట్రై చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు అతనే అదేంటి బుర్ర వేడెక్కిపోయేలాంటి టెన్షన్స్ తో, ప్రాబ్లమ్స్ తో, స్ట్రెస్ తో ఉన్నప్పుడు అది గుర్తించి ఇంటి దగ్గర వాళ్ళని ఫ్రీ చేయటానికి ట్రై చేస్తారు. అవసరమైతే కాస్త ఒక డిన్నర్ కి తీసుకెళ్ళటమో, పర్వాలేదు వెళ్దాం రండి అని చెప్పి, లేదంటే లేట్ నైట్ షోకి తీసుకెళ్ళి, అంటే ఏంటంటే ఆ ప్రొఫెషనల్ టెన్షన్ అంతా ఫ్రీ చేయటానికి చూస్తారు. సో లేదంటే వీళ్ళకి ఆ స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉండదు అనేది వాళ్ళు ఎక్కువ గమనిస్తారు. సో మళ్ళా తెల్లారి లేస్తే రాత్రి వరకు రేపొద్దున వీళ్ళకి ఖాళీ ఉండదు. సో మైండ్ను కొంచెం డైవర్ట్ చేసి వీళ్ళకి కొంచెం రిఫ్రెష్మెంట్ అనేది ఇవ్వటానికి ఏ రకంగా చెయ్యొచ్చా అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇంటి దగ్గర ఉండి. అదొకటి. ఇంకా నిజం చెప్పాలంటేనండి, ఆఫీస్లో ఉండే కొలీగ్స్ విషయాల్లో కానీ, ఒకవేళ అమ్మాయిలు విషయాల్లో కానీ, అంటే లేడీ కొలీగ్స్ ఉంటే కానీ భర్తకి, వీళ్ళు ట్రస్ట్ అనేది ఒకటి నమ్ముతారు హస్బెండ్ని. అంతేగాని చీటికి మాటికి అనుమానించటం,
అట్లా ఏం ఉండదు. ఇంకా పైగా చెప్పాలంటే భర్త కింద లేడీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎక్కువ మంది లేడీస్ ని రిక్రూట్ చేసుకుంటున్నాడు అని అంటే గనక విమెన్ ఎంపవర్మెంట్ అని సంతోషిస్తారు తప్పితే మా వారేంటి అందరి అమ్మాయిలకి ఎందుకంటేనండి వాళ్ళకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉంటది, నా భర్త నాకే సొంతం అనే కాన్ఫిడెన్స్ ఉంటది. ఆ ఉంది కాబట్టే అంత ప్రేమించగలుగుతుంది. సో భర్త కూడా ఏదో భార్య అంటే చక్కగా ప్రేమిస్తుంది కదా అని చెప్పి గ్రాంటెడ్ తీసుకోకూడదండి. చివర్లో మళ్ళీ వస్తున్నానని అనుకోవద్దు మీరు. ఓకే. ఇంతగా ప్రేమించే భార్య దొరకటం ఒక మగవాడికి అదృష్టంగా భావించాలి. ఇన్ని రకాలుగా తోడ్పాటును అందించే ఒక స్త్రీ తన జీవితంలోకి రావటం ఒక అదృష్టంగా భావించి ఆ అమ్మాయి ప్రేమని గ్రాంటెడ్ గా తీసుకుని చులకనగా చూడటం కానీ పట్టించుకోపోవటం కానీ చేయకూడదు. ఇవన్నీ విషయాలు నువ్వు చేస్తున్నావు అనేది నా గమనింపులో ఉంది, నేను చాలా లక్కీ అనేది మీరు కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. అంటే నువ్వు ఇట్లా చేయటం వల్ల నేను ఫ్రీ అయిపోయాను, నాకు చాలా బాగుంది, నిజంగా నీ వల్ల నేను ప్రొఫెషన్లో దూసుకు వెళ్ళటానికి కానీ దాని మీద దృష్టి పెట్టడానికి కానీ ఇంట్లో నీ హెల్ప్ చాలా ఉందనేది వాళ్ళకు కూడా మీరు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. ప్రతి భర్త అది అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పాలి. అంతేగాని ఇస్తున్నారు కదా అని తీసుకోవటమే కాదండి, కొంచెం ఇవ్వటం కూడా ఉంటే రెండు పక్కల నుంచి అది ఇంకా దినదిన అభివృద్ధి చెందుతుంది. అలాగే నాగరాజు గారు, ఇంకోటి మనం చూస్తే భర్త తరపు ఫ్యామిలీని కూడా చక్కగా గౌరవించటం, అటువైపు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ని బాగా హ్యాండిల్ చేయటం, ఆ భర్త తరపు వారిని చులకనగా చూడటం కానీ లేకపోతే వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న అన్నా కానీ పట్టించుకొని ఫిర్యాదులు చేయటం కానీ చాడీలు చెప్పటం కానీ వాళ్ళని చులకన చేయటం కానీ డీగ్రేడ్ చేయటం కానీ ఇలాంటివి ఉండవు. ఎందుకంటే తను భర్తని ప్రేమిస్తుంది కాబట్టి ఆ భర్త ఏ ఫ్యామిలీ నుంచి అయితే వచ్చాడో ఆ ఫ్యామిలీకి కూడా ఆమె గౌరవం ఇవ్వగలుగుతుంది. అటు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ని చిన్న చిన్న వాటిని తను చేయగలిగినంత వరకు వాటిల్ని కూడా పరిష్కరించి ఆ ఇబ్బంది కూడా భర్తకు లేకుండా కూడా చూసుకోగలుగుతుంది. అవునండి, కొన్నిసార్లు భర్త ఇంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఆడపడి సైడ్ నుంచి రావచ్చు, లేదంటే తమ్ముళ్ళ సైడ్ నుంచి అన్నయ్య సైడ్ నుంచి రావచ్చు, లేదా ఫైనాన్షియల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా రావచ్చు. అవి కూడా క్లియర్ చేస్తారు నిజంగా కొంతమంది. డెఫినెట్ గా ఓపిక్ గా భర్త దాకా రాకుండా క్లియర్ చేస్తారు. పెళ్లిల విషయంలో అయినా సరే ఒకవేళ వస్తే కూడా చులకన చేయటం గాని మీ వాళ్ళు ఎట్లా అన్నారని గాని మీ అమ్మ మీ అక్క అనరు, చక్కగా అత్త ఇట్లా అన్నారు అంటే కలుపుకుంటారు. వదిన ఇట్లా చెప్పారు అట్లా అంటే మీ అమ్మ మీ అక్క అన్నదానికిను అత్తయ్య గారు వదిన అన్నదానికి డిఫరెన్స్ ఉంది కదా ఆ వరుసను కలుపుకోవటంలో. సో అట్లాంటి దగ్గరతనాన్ని కూడా తీసుకొస్తారు. ఇంకోటి పిల్లలకి తండ్రి బిజీగా పిల్లలకి తండ్రి ఇవ్వలేని టైము ఆ లోటు తెలియకుండా రెండు రోల్స్ వీళ్ళే తీసుకుని మేనేజ్ చేస్తారు. అవునండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ హోంవర్క్స్ విషయాల్లో కానీ ప్రొఫెషనల్ గా భర్త బిజీగా ఉంటే ఆ రోల్ కూడా ఇద్దరు రోలు కాంపెన్సేట్ చేసి మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అయినా భర్తలు నేను మీకేం చెప్తానంటే ఇలా భార్య చేస్తుంది కదా అని మీరు ఊరుకోకూడదు. ఎందుకంటే మీ రిలేషన్ విత్ యువర్ చిల్డ్రన్ బాగుండాలి అంటే గనక మీరు కూడా ఎంతో కొంత ఖాళీ టైం తీసుకుని, ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని వర్క్ లైఫ్ మేనేజ్మెంట్ అని ఇంటిగ్రేషన్ అని ఇలాంటి పదాలు వస్తున్నాయి. ఎంతైనా జీతం జీవితం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలండి. సో ఎందుకంటే రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడే ఇంకా బాగా సక్సెస్ అవుతారు. సో అందుకని కూడా ఏంటంటే పిల్లలతో వీలైనప్పుడే 1 గంట అయినా సరే, వారంలో 1-2 గంటలైనా సరే వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనల్ని తల్లిదండ్రులను చూసే పిల్లలు చాలా నేర్చుకుంటారు. చెప్పిన దానికంటే చేసిందే వాళ్ళకి గుర్తుంటుంది. రేపొద్దున వాళ్ళు లైఫ్ లో సుఖపడాలన్నా సంతోషంగా ఉండాలన్నా భార్యాభర్తలు ఇద్దరు కాంట్రిబ్యూషన్ యాజ్ ఏ పేరెంట్స్ టువర్డ్స్ ఏ చైల్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. డెఫినెట్ గా భర్తలు బిజీగా ఉన్నా కూడా క్వాలిటీ టైం తీసుకుని చెయ్యాలి. ఇందులో మన ఊరికే నేను అంటాను కదా, సినిమా ఉదాహరణలు అయితే జనాలకు బాగా గుర్తుంటుందని. ఇప్పుడు మన మహేష్ బాబు నమ్రత చూసామనుకోండి, ఆవిడ అన్ని హ్యాండిల్ చేస్తారు, ఈయన ఫుల్ బిజీగా ఉంటారు. బట్ ఆ కపుల్లో నేను ఎప్పుడు అంటే నచ్చే విషయం ఏంటంటే ఇయర్లీ
3 సార్లు నుంచి మినిమం 3 సార్లు ఆయన అంటే పిల్లల్ని తీసుకుని Holiday వెకేషన్ కి వెళ్తారు. అవును. ఎందుకంటారు? పిల్లలతో టైం స్పెండ్ చేయటం కోసమే. ఎందుకంటే 365 రోజులు బిజీగా ఉండి సంపాదించి వీళ్ళతో రిలేషన్ బాగోనప్పుడు దానికి అర్థం ఏముంటుందండి? అది ఆయనకి బాగా తెలుసు. అందుకని ఫ్యామిలీని తీసుకుని చక్కగా వెకేషన్స్ కి వెళ్ళిపోతారు. అంటే ఓకే. ఇక్కడ ఉండి చేయలేనిది క్వాలిటీ టైం ఇవ్వాలంటున్నాను చూడండి అది. సో ఇక పనితో సంబంధం లేకుండా వారం రోజులు వెళ్ళనివ్వండి, 10 రోజులు వెళ్ళనివ్వండి, 3 రోజులే వెళ్ళనివ్వండి. ఇక అప్పుడు ఏ ఆఫీస్ అంటే ఇక పనితో సంబంధం ఉండదు. అవును. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వరకు, పిల్లలు, భార్య, భర్త వాళ్ళ వరకు రిఫ్రెష్ అవుతారు, వస్తారు. సో పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. అవును. అవును. అలాగే గిఫ్ట్లు అంటే వాళ్ళ అవసరాలను గుర్తించి మరీ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి లేటెస్ట్ సెల్ ఫోన్ ఉందనుకోండి, ఆల్రెడీ ఇప్పుడు మీరు సెల్ ఫోన్ కొని 1-2 సంవత్సరాలు అయితే మా వారికి లేటెస్ట్ సెల్ ఫోన్ కొనిస్తే బాగుంటది కదా అని ఏ బర్త్డేకో లేకపోతే మ్యారేజ్ డేకో అంటే మిమ్మల్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మీరు ఏముందలే ఈ ఫోన్ పనిచేస్తుంది కదా ఇప్పుడు ఇది ఏముందలే అనుకుంటారు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మీ చేతిలో లేటెస్ట్ గ్యాడ్జెట్ ఉంటే బాగుండు, కష్టపడి ఇదంతా మా కోసమే కదా, పాపం తనకు కూడా ఒక మంచి గ్యాడ్జెట్ ఉంటే బాగుండు అని భర్తల తరపున కూడా ఆలోచిస్తూ ఉంటారు. అవును. అవును. ఇంకోటి ఏదన్నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే కూడా చాలా ప్రేమగా చూసుకోవటం, కేర్ ఇవ్వటం, జాగ్రత్తగా చూసుకోవటం, అట్లాగే ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళని కన్న కొడుకులాగా చూసుకోవటం, ఇట్లాంటి కేర్ అనేది అంటే ఇప్పుడు మనకు అంటారు చూడండి, కార్యేషు దాసి కరణేషు మంత్రి అని చెప్పి అన్ని రోల్స్ ని భోజ్యేషు మాత శయనేషు రంభ అన్ని రోల్స్ ని అన్ని వాళ్ళు 100% ఇవ్వటానికి ట్రై చేస్తారు ఆ రిలేషన్షిప్ లో. ఇంతకంటే ఇంకా ఏమి బాగా చేయలేరు, చాలా చేస్తుంది నాకు అనే సాటిస్ఫాక్షన్ ఒక భర్తకి కలగజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే చాలా మందికి వాళ్ళు చేసేటువంటి కష్టం ఏదైతే ఉంటుందో అది ప్రేమగా చేస్తారు, కానీ కొంతమందికి తెలియదు. నిజంగా మీరు ఇందాక చెప్పినట్టు అవసరాలను గుర్తిస్తారు ఫస్ట్ థింగ్. రెండు, అటు మెటర్నిటీ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళు క్లియర్ చేస్తారు. బిజినెస్లో బాస్ దగ్గర నుంచి ఏదైనా టెన్షన్స్ ఉన్నా సరే వీళ్ళు ఫ్రీ చేసి పెడేస్తారు ఫస్ట్. అండ్ ఏదైనా సరే ఫ్రెండ్లీ నేచర్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకొని ముందుకు తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. అంటే కేరింగ్లో ఎన్ని ఉంటాయి కానీ హస్బెండ్కి తెలియదు. హస్బెండ్ చూసేది ఒకటే, బిజినెస్ డెవలప్మెంట్, దాంతోపాటు బ్లంట్గా ముందుకెళ్ళిపోవటం. పిల్లల విషయంలో కూడా అంత కేర్ తీసుకునే సందర్భాలు ఉంటాయి. కానీ ఇవన్నీ భార్య చేయగలుగుతుంది. మన మీద ప్రేమ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇవనే కాదు, డిఫరెంట్ థింగ్స్ ఉండొచ్చు. మేబీ వాళ్ళు అర్థం చేసుకోవడంలో లేదంటే వాళ్ళు చూపించే దాంట్లోనూ మీకు చాదస్తం కనిపిస్తూ ఉండొచ్చేమో, కానీ అవన్నీ నిజమండి. మీరు చెప్పింది ప్రతి దాంట్లోనూ కనిపిస్తుంది నాకు. ఇంకొకటండి, ఇవన్నీ ఆనందంగా చేస్తుంది, అది గుర్తు పెట్టుకోవాలండి. ఇవన్నీ బాధ్యతగా చేసి ఏదో టైంకి అంటే ఇవన్నీ నేను చేయట్లేదు అనుకోకూడదు అని మొక్కుబడిగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వేలెత్తి చూపటం నచ్చని వాళ్ళు ఈ పనులన్నీ చేస్తారు, కానీ పని మొక్కుబడిగా చేయటానికి, ప్రేమగా చేయటానికి, ఆనందంగా చేయటానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ఆత్మతో సహా మమేకమై చేస్తారు ఆ పని. అంటే వాళ్ళిద్దరూ వేర్వేరు అనుకుని చేయరు, మేమిద్దరం ఒకటి అనుకుని చేస్తారు. డెఫినెట్ గా అందులో ప్రేమే ఉంటుంది. అవును, డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 26th 23rd 26th సో ఆ క్లాస్కి ఇలాగే ప్రతి ఒక్కరికి ఉండేటువంటి డౌట్స్ క్లియర్ చేసుకొని ముందుకెళ్ళి అందమైన జీవితం గడపాలని 2022లోకి జీవితం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ క్లాస్కి కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు. సో ఈ వీడియో మాత్రం పర్టికులర్గా చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఈ విధంగానే ప్రేమతో హస్బెండ్ని చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళందరికీ ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాము. నేను విజయ పెద్దన గారు. అండ్ మీకు కనుక సో ఎటువంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అనుకుంటే, లేదంటే భర్త అభిరుచులు తెలుసుకోవడానికి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి అనుకుంటే, మీకే డౌట్స్ ఉన్నా సరే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పోస్ట్ చేయొచ్చు, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. లేదు అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా కూడా దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. అండ్ మీకు సొల్యూషన్ రూపంలో ఏదైనా కావాలి అనుకుంటే
సో పర్సనల్ లైఫ్ని లీడ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఒక మోటివేషన్ లాంటిది లేదంటే కంటెంట్తో అయినా సరే మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ క్లాసెస్కి అటెండ్ అవ్వదలుచుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. బట్ క్లాస్ మాత్రం ఫ్యామిలీకి సంబంధించినటువంటిది. కంప్లీట్గా భర్తని భార్య ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి, భార్య అండ్ ఎటువైపు ఆపోజిట్లో కూడా అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే క్లాస్కి అటెండ్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.